ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి చూడగానే కాలభైరవుని తాకు. ఈ కార్తీక పౌర్ణమికి ఊహించని అద్భుతం నీ కంట పడబోతుంది అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తెచ్చారండి. రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం కాలభైరవుణ్ణి ఎవరైతే తాకుతారో వారి జీవితంలో ఊహించని అద్భుతం కంటపడబోతుంది అని బాబాగారి ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కాదనకుండా బాబాగారు ఏ సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో కొద్దిగా తెలుసుకుందాం. నీ జీవితం ఎంతో సంతోషంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఆశ్చర్యంగా ప్రతి క్షణం నువ్వు గడుపుతావు బిడ్డ. నీ చెడ్డ కర్మలన్నీ ఇక నశించబోతున్నాయి. చింతించాల్సిన పనే లేదు. నా ఊదిని తీసుకుని నా పేరు జపిస్తూ ఉండు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆలోచించుకో తల్లి, ఆ మార్పు అనేది నువ్వే గమనిస్తావు. మీ పరిస్థితి కూడా చాలా సానుకూలంగా మారుతుంది. ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. అన్ని సంతోషాలతో మీకు కొత్త ప్రారంభం అనేది ఉంటుంది. ప్రేమపూర్వకంగా పిలిచే పిలుపుకు నేను సమాధానమిస్తాను. నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను స్వీకరిస్తాను. నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను. చూడు బిడ్డ, నువ్వు నాకు పూజలు చెయ్యి, నాకు ప్రసాదాలు పెట్టు, నన్ను అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించు అని నేనెప్పుడైనా నిన్ను అడిగానా తల్లి? నా చెయ్యి అని నీకెప్పుడైనా చెప్పానా? అది అంతా నీ మానసిక ఆనందం కోసం, నీ సంతృప్తి కోసం, నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావు. అవేవి చేయలేదని వారిని నేను వదిలేయను. ఇవేవి సమర్పించకపోయినా వారిని కూడా నేను నా హక్కున చేర్చుకుంటాను. ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ విషయము, ఏ పరిస్థితి నిన్ను దుఃఖానికి గురి చేయలేదు. నీవు ఏర్పరచుకున్న భావాలు, అభిప్రాయాలు, నీ ఆలోచనలు, నీ వాసనలే నిన్ను దుఃఖానికి గురి చేస్తాయి. ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకో బిడ్డ. శాశ్వత సత్యాన్ని గుర్తుంచుకొని నీ జీవితాన్ని నువ్వు సాగించు. నువ్వు బలహీనురాలివి కాదు. ఇది బాగా గుర్తుంచుకో. నేను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా బలహీనురాలివి అవుతావు? ఇదే నా బలం. ఇది నా పరీక్షా కాలం. చాలా కష్టమైన పరిస్థితి నుండి నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను. ఎంత కాలం గడిచినా సరే, ఎంత అసాధ్యమని అనిపించినా మీరు విశ్వాసంతో ఉంటే మీకు సమయం అనేది వస్తుంది. నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను తల్లి. ఇక మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అది మీ ముందుకు రాబోతుంది తల్లి. చాలా సానుకూలమైన కొన్ని శుభవార్తలు మీరు వెళుతున్న మార్గంలో వస్తాయి. మీరు మీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నారు. దేని గురించి భయపడకండి. ప్రతిరోజు నా సచ్చరిత్రను చదువుతూ ఉండండి. మీరు నాతో మాట్లాడండి. నేను అన్నీ వింటూనే ఉంటాను. మీ బాధలన్నీ పంచుకుంటూ ఉంటాను. మీ బాధలు కూడా నాతో పంచుకోండి. మీకు సరైన మార్గాన్ని చూపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరు పండుగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ కూడా అప్పులనేవి చేయవద్దు. అప్పులు చేసి పండుగలు, తీర్థయాత్రలు చేయమని నేనెప్పుడూ కూడా ఏ భక్తుడికి బోధించలేదు. అదేవిధంగా షిరిడీ రావడానికి కూడా ఎవరూ అప్పులు చేసి నా దర్శనానికి రానవసరం లేదు. అలా చేయడం నాకు ఏ మాత్రమూ నచ్చదు, ఇష్టం కూడా ఉండదు. కాబట్టి మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా మీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన చెందకు. ఆర్థికంగాను, ఆరోగ్యంగాను సుఖపడే సమయం నీకు
ఇప్పటి నుంచే ఆసన్నమవుతుంది బిడ్డ. ఇతరులను బాధ పెట్టే వేడుక చూడాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు. ఇతరులకు పనిచేసిన ఐశ్వర్యం 100 రెట్లు అయితే వచ్చినట్లే. ఇతరులను మనం పెట్టే బాధలు కూడా 1000 మన వద్దకే తిరిగి వస్తాయని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో బిడ్డ. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2 ఉంటాయి. అవేంటో తెలుసా? ఒకటి ఎవరో చెప్పింది వినడం, రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఎప్పుడూ కూడా నీవు ధైర్యం వదలకు, ఏమీ చింతపడకు, నువ్వు బాగుపడతావు. దయాళువైన ఈ ఫకీరు నిన్ను రక్షిస్తాడు, సంరక్షిస్తూ ఉంటాడు. స్థిరంగా ఇంటిలో కూర్చో బిడ్డ. నిర్భయంగా నిశ్చంతగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు. దైవలీలలు అర్థం చేసుకోవడం ఎవరికీ కష్టం, అందరికీ కష్టమే. నిద్రలేని రాత్రులు గడపవద్దు. నన్ను స్మరిస్తూ పడుకో, అంతా బాగానే ఉంటుంది. నాపై నమ్మకం ఉంచు. నన్ను ఎంత నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించగలను. ఈ ఫకీరు నిన్ను వదిలేశాడు అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఒక్కసారి నన్ను నమ్ము. నువ్వు నా చెయ్యి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు? నీ జీవితం నా బాధ్యత. నీ భారాన్ని నాపై వెయ్యి. నీ కష్టాలను భరించడానికి నేనెప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను. నా నామస్మరణం చేస్తూ ఉండు. మీరు ఎక్కడైనా సరే నా సహాయం అనేది అందుకుంటారు. మీకు బాధ మరియు ఇబ్బంది కలిగించే వారికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా మీ కర్మను శుభ్రపరచడానికి వారు మీకు సహాయం చేస్తున్నారు మరియు ఇది మీకోసం మోక్ష మార్గాన్ని తెరిపిస్తుంది. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనది బిడ్డ. అన్నింటికంటే ముఖ్యం, నీవు ఏది కోరుకున్నా కూడా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మినా నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది, అలాగే నమ్మకం ఒక రకంగా. ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచి జరుగుతుంది. నిన్ను ఎప్పుడూ నేను రక్షిస్తూనే ఉంటాను. మీ మనసు కలత చెందినప్పుడు, మీరు బాధపడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను చదవండి. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటలపై నమ్మకం అనేది ఉంచుకో బిడ్డ. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాము. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అని అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు అని నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నేను చెప్తూ ఉంటాను కదా, ఇతరులతో ఆచితూచి ముందడుగు వేయాలని. అతిగా కంగారు పడకు తల్లి. జరగవలసిన సమయానికి అన్నీ జరిగిపోతాయి. ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవాన్ని మాత్రం నువ్వు స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు మాత్రం నీకు నేను తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటాను. నువ్వు నా బిడ్డవు కదా. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. ఓర్పు కలిగిన ఎదురుచూపులకు నా బహుమానం ఎప్పుడూ ఉన్నతమైనదిగానే ఉంటుంది. నేను ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, రక్షిస్తూనే ఉంటాను. నేను మీ గురించి, మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉండండి. నేను మీ పని చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇదే నేను మీకు ఇస్తున్న కానుక. శక్తికి మించిన ఖర్చు, అర్హతకు మించిన అప్పు నీ జీవితానికి ఎంతో పెనుముప్పుని తేవగలదు. అందుకే అప్పు చేసి ఏ పని చేయకూడదు. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను. అందులో ఎటువంటి సందేహం ఉంచుకోవద్దు బిడ్డ. నువ్వు పెట్టుకోవద్దు. అలాంటి ఆలోచనలే మనసుకి రానివ్వకు. ఎవరికి ఎప్పుడు భగవంతుడు ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు ఎవరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏ
ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. తల్లిదండ్రులు మనసులు బాధించకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. వారి ఆశీస్సులు నీకు జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి. జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా పూల పాన్పు అని మనం అనుకుంటూ ఉంటే మాత్రం కష్టం అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది. నాపై నీవు విశ్వాసం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో. నీ కష్టం నుండి నేను ఎప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు ఆ విషయం మాత్రం మరిచిపోకు బిడ్డా. నేనున్నానని నువ్వు నమ్మితే నీతోనే ఉంటాను. నేను ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తుంది. తోటి వారితో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న మంచి గుణాలను మాత్రమే వెతుకు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనం మంచిగా ఉన్నామా లేదా అన్నదే ఇప్పుడు మనం చూసుకోవాలి. మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే ఇప్పుడు మనం పట్టించుకోవాలి. అంతేకాని నేననే అహంకారం ఎందులకు, అంతా నాదనే మమకారం ఎందులకు చెప్పు. చింత వీడి నా నామాన్ని చిత్తములో నిలిపితే తనంతట తానుగానే నీకు అంతా సొంతమవుతుంది. ఎటువంటి వారైనా ఏ కష్టం వచ్చినా సాయి ద్వారకామాయిలో అడుగు పెడితే సేదు తీరును. సాయి ఒడి అంత చల్లనిది. నిజమైన పరిహారం ఏమిటంటే గత క్రియల ఫలితాన్ని అనుభవించి తీరాలి. కాబట్టి మన సుఖదుఖాలకు మన కర్మలే కారణం. కావున మీకు ఎంతటి కష్టం వచ్చినా సహించండి. అంతా బాబానే చూసుకుంటాడు. తల్లి, నీ చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాల వల్ల నువ్వు ఈ అంతర్గత శాంతిని కోల్పోయావని నాకు తెలుసు. నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. చింతించకుండా నా మాట విను. నేను చూసుకుంటాను కదా. నాపై విశ్వాసం మరియు సహనాన్ని కలిగి ఉండండి. నీవు చేసిన పని నీకు నచ్చితే చాలు. నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే ఇక నీ జీవితం మొత్తం సరిపోదు బిడ్డ. మనసులో చెప్పుకోలేని భారాన్ని మోస్తూ ఉన్నావు. నీ మంచి మనసుకి నా హృదయం కరిగిపోతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టు తల్లి. నీకు న్యాయం జరిగేలా మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను. ఇక కన్నీరు పెట్టకు. నేనున్నానని ధైర్యంగా ఉండు. నీ ఎదురు చూపులు ఫలించాయి. త్వరలో నువ్వు కోరుకున్నది నీకు దక్కబోతుంది. ఆనందంగా ఉండు. ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు. నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలు తొలగడానికి అవసరమైన ధనాన్ని నీవు చేస్తున్న పనిలో సంపాదించడానికి వీలు కలిగిస్తాను. మరి నువ్వు నాకు మాటిచ్చినట్లుగా అందులో కొంత భాగం పేదవారికి సహాయం చేయగలవా? ఖచ్చితంగా చెయ్యి. మనలోని దుష్ట సంస్కారాలు అనే నూనెలో సాయి రూపమనే వత్తిని వేసి సాయి భక్తి అనే జ్యోతిని వెలిగిస్తే దుష్ట సంస్కారాలు దహించబడి అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానసిద్ధి అనే వెలుతురును వస్తుంది. మీకు ఏది కావాలో అది నాకు తెలుసు. నీకు కావలసింది నాతో చెప్పావు. ఇక ఆ విషయం గురించి అతిగా ఆలోచించవద్దు. నాకు నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరినది నేను నెరవేరుస్తానని మాట ఇస్తున్నాను. అనుకున్నట్లుగానే అన్నీ జరిగి నీకు ధనలాభమైతే కలుగుతుంది. నువ్వు కోరుకున్న మంచి పేరు, మీ జీవితంలో మంచి ఉన్నతని, నీ కుటుంబానికి ఆనందాలు వెళ్ళి విరుస్తాయి బిడ్డ. నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీ జీవితం సంతోషంగా ఉండడానికి నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి. దేవుడు మీ నుండి ప్రతీదీ తీసుకొని మిమ్మల్ని ఖాళీగా ఉంచినప్పుడు కలత చెందకండి. దేవుడు మీకు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు మరియు అతను మీకు అన్నీ ఇవ్వడం ప్రారంభించాడని మీరు గుర్తుపెట్టుకోవాలి. గత జన్మ కర్మ ఫలం వలనే మనకు ఈ లోకంతో, ఈ లోకంలోని వ్యక్తులతో, వస్తువులతో, విషయాలతో సంబంధం కలిగి ఉంది. ఈ సంబంధాన్ని రుణానుబంధం అని కూడా అంటారు. రుణానుబంధం అనే కర్మ తీరగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నీవు అవసరమైన ఈ భౌతిక బంధాల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకుండా, వదులుకోకుండా దైవం యొక్క పాదాల చెంత ముక్తిని పొందడానికి ప్రయత్నమైతే చేయండి. బిడ్డ, నువ్వు మౌనంగా ఉండకు. మాట్లాడటం నేర్చుకో. మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే తీరాలి. నీ కోసం ఎవరో వచ్చి మాట్లాడడం కాదు, నీ కోసం నువ్వు మాట్లాడు.
భయపడి మౌనంగా ఉన్నంత కాలం నీ కాలు కింద తిరిగే చీమ కూడా నిన్ను భయపెట్టగలదు. అతిగా అలసు ఎవ్వరికీ ఇవ్వకు తల్లి, అది చాలా ప్రమాదకరం. జరిగింది జరిగిపోయింది పక్కన పెట్టి ఇక జరుగుతున్నది నీ చేతిలోకి తీసుకుని నీ జీవితం నీది మరొకరిది కాదు కాబట్టి కలత చెందకుండా కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటి పరిస్థితిని చూసి బాధించవద్దు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్నట్లుగా మార్పు అనేది క్షణాలలో జరుగుతుంది. అందరూ మీకోసం తలుపులు మూసివేస్తే చింతించకండి, ఒక తలుపు మీకోసం ఎప్పుడూ తెరవబడుతుంది, అది నాది. నేను నీకు ఆనందం మరియు శాంతిని అనుగ్రహిస్తూ ఉంటాను. తల్లి, ఈ బాబా చెప్పిన మాటలన్నీ మనసులో దాచుకో. నీ నిండు నూరేళ్ల జీవితం చక్కగా కాపాడే బాధ్యత నాది. సంతోషంగా ఈ దీపావళి జరుపుకో. ఆనందం వెల్లివిరిసేలా నీ ఇంట కాంతులు విరజల్లుతూ నీ వాళ్ళందరికీ ఆనందాన్ని పంచిపెట్టు. రేపు రాబోయే కార్తీక పౌర్ణమి నాడు కాలభైరవుణ్ణి ఏ విధంగా పూజించుకోవాలో, ఏ విధంగా ఆరాధిస్తే నీ యొక్క కోరికలు తీరుతాయో, నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు నువ్వు చూసి ఆశ్చర్యపోతావు. రాబోయే సంతోషాన్ని స్వీకరించు బిడ్డ. ఈరోజు నేను చెప్పిన సందేశం జాగ్రత్తగా మనసులో దాచుకుని ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించి చూడు. ధర్మాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకో, మంచిని మాత్రమే గుర్తించు, చెడు లక్షణాలను పారద్రోలు. ఎప్పుడు ఈ సాయి నామస్మరణం చేస్తూ ఉండు. నీకు కష్టం వచ్చినప్పుడు సాయి అని పిలువు, వెంటనే పలుకుతాను. తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో కాలభైరవుణ్ణి తాకావు కదూ, కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి నీకొక గొప్ప శుభవార్తని అందిస్తాను. వేచి చూడు, ఊహించని అద్భుతాన్ని నీకు నీ ముందు ఉంచుతాను అని ఈరోజు బాబాగారు ఇంత గొప్ప సందేశాన్ని మన కోసం అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.